76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగాన్ని ప్రతిసారి మనం రాజ్యాంగాన్ని పెట్టుకొని పూలమాల వేసి లేకపోతే అంబేద్కర్కి పూలమాల వేసి ఇది రాజ్యాంగం గొప్పదని చెప్పుకుంటే సరిపోదు, దాన్ని పాటించాలి. కాబట్టి సమాజంలో ఉండే లోటుపాట్లను అలాగే సమాజంలో ఉండే పేదరికము వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు లేదా చాలా మంది కష్టాల్లో ఉంటారు. వీళ్ళందరినీ ఎవరైతే సోషల్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదుకోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళను ఇప్పుడు ముఖ్యంగా కొంతమందిని పేర్లతో సహా చెప్పాలంటే మన తాయర్వాలి గారు ఉచిత అంబులెన్స్ అనేది ఒకటి ఏర్పాటు చేసినారు. తర్వాత ఇంకోటి అందుబాటులో లేదు, అది చక్కెర వేసి కొంత పాడైంది అంబులెన్స్ అంటే ఆ రోజు ప్రజావేదికలో భాగంగా ఆయన ముందుండి అది కూడా తీసుకుంటానని హామీ ఇచ్చినారు. ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము ఒక్కసారి అయినా మనము వాళ్ళకి సన్మానం చేసుకోవడం మన బాధ్యత. అందుకని ఇది ముఖ్యంగా ప్రాథమిక విధుల్లో ఒక ముఖ్య విధి కూడా అని మనం చెప్పుకోవచ్చు. రాజ్యాంగంలో ప్రాథమిక విధులు అనేది చాలా అవి చట్టాలు కాకుండా పోవచ్చు, ఖచ్చితంగా పాటించాలనేది ఏం లేకపోయినా అది మన బాధ్యతగా మనం తీసుకొని పాటించాలి. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సోషల్ వర్కర్ నూరు గారు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా వరకు నేను చూస్తుంటాను మామూలుగా సోషల్ మీడియాలో. వాళ్ళు కూడా ఎవరైతే అనాథ శవాలుగా అంటే ఎవరు లేకున్న వాళ్ళు చనిపోయితే వాళ్ళు అంత్యక్రియలు చేస్తున్నారు. ఇలాంటి గొప్ప వాళ్ళని మనం ప్రోత్సహించుకోవడం మన బాధ్యత. అందుకోసం వాళ్ళకు కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అలాగే మన మధు గొప్పతనం ఏమంటే ఏజ్లో చిన్నప్పుడు అంటే వయసులో చిన్న ఉన్నప్పటికీ ఎవరైతే మన ఏరియా హాస్పిటల్లో ఎవరైనా అంటే ఎవరు లేకున్న వాళ్ళు ఎవరైనా అనారోగ్యాలతో బాధపడుతూ అక్కడ వస్తే వాళ్ళు ఉచితంగా సేవ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే రేపు పొద్దున ఇంకా మంచి పనులు చేసే అవకాశం ఎక్కువ ఉంటుందనే ఒకే ఒక్క కారణంతో ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించింది, ఇది ఇచ్చడం జరిగింది. అలాగే మునపన్న గారు కూడా ఆయన బాధ్యతగా అంటే కొంత సోషల్ వర్కర్గా పనిచేస్తూ అలాగే మీడియా పరంగా కూడా పాత్రికేయునిగా కూడా ఆయన సహాయ సహకారాలు అందరికీ అందిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా అంటే సన్మానించడం జరిగింది. ఈరోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలాగే చివరిసారిగా మా ఎం సురేష్ అధ్యక్షుడు మాట్లాడి ముగించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మమ్మల్ని పిలిచి ఇక్కడ సన్మానం చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆదోనిలో జై భీమ్ యూత్ అనేది ఒక సామాజికంగా చైతన్యపరిచే కోణంలో ముందుకు వెళ్తున్నారు. చాలా ఇది అభినందించదగ్గ విషయము. సోషల్ మీడియా వేదికగా ఎన్నో పాలకుల వైఫల్యాలు అయితేనేమి, నాయకుల అరాచకాలు వాటన్నిటిని వారికి తోచిన విధంగా ప్రశ్నిస్తూ సమాజాన్ని మేల్కొల్పే విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ జై భీమ్ యూత్ ఇంకా ముందుకు విస్తరించి ఇంకా జనాలు చైతన్యపరిచి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం విధంగా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు మన సమాజంలో ఉన్న అసమానతలను గ్రహించి బాబాసాహెబ్ అంబేద్కర్ తాను రచించిన రాజ్యాంగంలో వారి సమాన హక్కులు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిన ఉద్దేశంతో ఆయన ఎంతో కృషి చేసినారు. ఆ యొక్క ఫలాలు ఆధారంగానే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించి మనం కూడా ఒక మంచి పౌరుడిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా జై భీమ్ యూత్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు కె మునప్ప, సీనియర్ జర్నలిస్ట్ ఆదోని. ఈరోజు మన భారతదేశం అంతటా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మరి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగము అనేది భారతదేశంలో ఉన్న పరిపాలనకు సంబంధించిన ఒక చట్టము. ఏదైతే భారతదేశంలో మరి అన్ని మతాలకు అన్ని మత గ్రంథాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిలు, మహమ్మదీయులకు మరి ఖురాను ఎలాంటి నైతిక విలువలు నేర్పిస్తుందో అదే విలువలను ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకున్నారు. ఇన్ని 75 సంవత్సరాలైనా కూడా భారతదేశంలో ఎలాంటి విప్లవాలు ఇవన్నీ రాకుండా ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతున్నాయి. అయితే ఆయన అన్నాడు, ఈ భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలను ఇంత ఉన్నత స్థితిలోనికి తీసుకురావాలని అంటే సమర్థులైన నాయకులు ఉండాలా. ఆ సమర్థులైన నాయకులు ఎప్పుడైతే వస్తారో ఈ భారత చట్టము, భారత రాజ్యాంగం అమలైనట్టని
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినారు. కాబట్టి ఈరోజు ఈ జేబీఎం యూత్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరనే ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విషయాలన్నింటినీ కూడా రాబోయే తరాలు ఈ దేశాన్ని మార్చాలని కోరుకుంటూ నేను నాకు అవకాశం ఇచ్చిన జేబీఎం యూత్కు మరి ఇక్కడ ఉన్న విలేకరులకు పెద్దలకు అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్న. జై భీమ్, జై భారత్. ఏవైతే రాష్ట్రంలోన కేంద్రంలోన ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయో ఆ రాజకీయ పార్టీలు వాళ్ళకే తొత్తులుగా పనిచేస్తున్నాయి. వాళ్ళ కోసమే భూముల్ని కబ్జా చేసి అయినా కానీ వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ కోసమే మనము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలను చూడొచ్చు, అదే విధంగా గతంలో ఉన్న ప్రభుత్వాలను చూడొచ్చు. ఆ పార్టీలకి ఎవరైతే అత్యధికంగా ఫండ్ రూపంలో డబ్బులు సమకూరుస్తారో వాళ్ళకి దేశాన్ని కూడా ఒత్తి పెట్టే పరిస్థితుల్లోనే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఐకమత్యం కావాలి, ప్రజల అవేర్నెస్ కావాలి. ఇప్పటికైనా మనం భారత రాజ్యాంగం గురించి తెలుసుకొని మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ద్వారా మనల్ని మనం రక్షించుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జై భీమ్ యూత్ అందరికీ జై భీమ్, జై భారత్. నా పేరు రామలింగయ్య, బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి. అందరికీ నమస్తే, విలేకరులకి జేబీఎం వాళ్ళకి నమస్తే. ఈరోజు కార్యకర్త చేసిన దానికి మాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మనం సోషల్ వర్కర్ చేస్తాము, ఎంతో ఘనంగా చేస్తాము. మేము దేవుడు మాకి సుఖానికి ఇవ్వాలా, మనకి అల్లా బాగా చూసుకోవాలని మేము చేసుకుంటాము. ఈరోజు మాకు ఇంత మంచిగా చేసిన వాళ్ళకి జేబీఎం వాళ్ళకి మేము అది కూడా అంబేద్కర్ దగ్గర మేము చేసిన దానికి మేము సంతోషం ఉన్నాం. వాళ్ళకి అందరికీ వాళ్ళు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. నా పేరు నూర్, సోషల్ వర్కర్ ఆధుని, ఉమ్మీద్ ఫౌండేషన్ ప్రెసిడెంట్. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం, దేశ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం మనముగా దీన్ని విశ్వసించి అమలు చేసుకోవాల్సినటువంటి రోజు ఈరోజు. భారత రాజ్యాంగం ఏర్పడక ముందు ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారో ఆ దోపిడీకి వ్యతిరేకంగా మన భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలన్న ఉద్దేశంతో, ఏ రకంగా ప్రజలకు సేవలు సౌకర్యాలు ఉండాలన్న ఉద్దేశంతోనే భారత రాజ్యాంగం అనేటువంటిది రాసుకోవడం జరిగింది. దీన్ని అమలు చేసుకోవడంలో భారతదేశం పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, బ్రతకడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నారు. కాబట్టి కానీ ఇక్కడ పాలిస్తున్నటువంటి పాలకులు, ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే భారతదేశం పూర్తిగా సంపూర్ణంగా భారతదేశం అమలు అవుతుందో ఆ రోజైతే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగినట్లు భావించవచ్చు. ఎందుకంటే చాలామంది వరకు తిండి లేక, వైద్యం అందక, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి భారత ప్రజలమైన మనం ఉన్నామో మన పైన కూడా ఆ బాధ్యత ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి, భారత రాజ్యాంగం పైన విశ్వాసం ఉండి పాలన అందించేటువంటి పాలకులను, ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత కూడా భారతదేశ ప్రజలందరిపైన ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ రకమైనటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి, గుర్తించాలని చెప్పేసి కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు తాహిర్ అలీ, భగత్ సింగ్ సుందరరాయ ఫౌండేషన్ చైర్మన్. అందరికీ ముందుగా జై భీమ్. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మనము ఎవరైనా ఒక వ్యక్తిని గుర్తించాలంటే ఆ మనిషి చేసేటువంటి పనులను, తర్వాత తన పేరును, తర్వాత తన ఇంటిని, తర్వాత తన ఊరిని గుర్తిస్తాము. అలాంటి భాగంలో సోషల్ వర్కర్స్ పనులు చేసేటువంటి వారిని ఈరోజు మనం ఆదంలో ఎంతో మందిలో కొంతమందిని గుర్తించి ఈరోజు మన సభ ముందుకు తీసుకురావడం జరిగింది మన రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా. అందులో ఒకరు ముఖ్యంగా మన టీచర్ రిటైర్మెంట్ అయినటువంటి అమల్నాథ్ సార్ గారు టీచర్ ద్వారా ఎంతో మందికి ట్యూషన్ చెప్పడము, ఫ్రీగా చెప్పడము అలాంటివి చేశారు. అలాగే మన నెక్స్ట్ మునప్పన్న గారు అయితేనేంటి, ఆయన సీనియర్ జర్నలిస్టు, ఎంతో మందికి సజెషన్ ఇస్తూ ఇలా ఉండాలని. అండ్ నెక్స్ట్ మన మధు అబ్బాయి హాస్పిటల్లో ఉంటూ ఎంతో మందికి స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ, ఒకరు ఎవరైనా వామిటింగ్ చేసుకున్నా కూడా మనం ఒక వామిటింగ్ చేసుకుంటేనే ఎంతో చీగా ఫీల్ అవుతాం, అలాంటి తీసేస్తూ ఎంతో మందికి సేవలు చేస్తూ,
అలాగే మన ఇంకొకరైతేనేంటి మన నూర్ గారు అయితేనేంటి సోషల్ వర్కర్, మీకు అందరూ ఆయన మీడియా పరంగా సుపరిచితమే. బట్ అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ముందుకు తీసుకొని వచ్చి మరి అలాగే మన చివరి వ్యక్తి అయినటువంటి తాహిర్ వలన్న గారు రీసెంట్ గా చూస్తే మనకి అంబులెన్స్ ఎవరు ఏ అర్ధరాత్రి సమయంలో మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది మూడే మనిషికి, ఒకటి ఆహారము, ఒకటి హెల్త్, ఒకటి విద్య. ఈ మూడుంటే ఎక్కడికి పోల్సిన అవసరం లేదు. అలాంటి ఆరోగ్యాన్ని అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాలి కాబట్టి అంబులెన్స్ సదుపాయం ఇచ్చారు ఆయన. అలాంటి వాళ్లకు ఈరోజు ఈ సభ ముందుకు వచ్చినట్టు వీళ్ళందరికీ మా ఆహ్వానం మేరకు మా జైభూమి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనం ఒకటి ముఖ్యంగా గమనించాలి, భారత రాజ్యాంగం శీర్షికలో మనకు ఈరోజు చెప్పినటువంటి భారత రాజ్యాంగం అనేది అతిపెద్ద రాజ్యాంగం అన్నింటి రాజ్యాంగాల కంటే. బట్ కాకపోతే మనం ఆ రాజ్యాంగాన్ని ఏ విధంగా అనుసరిస్తామనేది మనం తెలుసుకోవాలి. మేము మా జైభూమి అనేది ఆవిర్భవించినప్పటి నుంచి మేము పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, పెద్ద పెద్ద గ్రంథాలు చదువుకోలేదు, బుక్కులు చదువుకోలేదు. బట్ రాజ్యాంగంలో ఏదో ఒక 2 పేజీలో 1 పేజీ చదువుకొని ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ ఇంత మందిని సంపాదించుకోవడం జరిగింది. అలాంటిది ఇంకా అలా అన్ని పేజీలు చదివితే ఆయన గురించి తెలుసుకుంటే ఇంకెన్ని చేస్తామో ఒకసారి గుర్తించాలి. ఇంకోటి మన ఆదోని ప్రజలు ఇప్పటి వరకు మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి మమ్మల్ని ఆదరించినటువంటి మీడియా మిత్రులకు, మరి ఆదోని ప్రజలకు, మా వెనుక ఉండి నడిపించినటువంటి కొంతమంది వ్యక్తులకు మరియు ప్రముఖులకు మా జైభూమి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొకటి మా యొక్క చివరి మాట, ఒక మనిషి మనకు ఆదోనిలో ఉండేటువంటి ఆదోని కళ చిరకాల కళ మన ఆదోని గ్రామాల్లో ఉన్న వాళ్ళ వ్యక్తులకైతే ఏంటి, పట్టణంలో ఉన్న వాళ్ళకైతేనేంటి ఆదోని జిల్లాగా చూడడం. బట్ ఆదోని ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా మారుస్తారు, ఏమైనా చేస్తారు. దానికి మనకు పోయిన ఎలక్షన్ కారణం. సో కాబట్టి ఆదోని ప్రజలు తలుచుకుంటే ఆదోని జిల్లాగా కూడా చేసుకోవచ్చు. దీనికి అందరూ సపోర్ట్ చేయాలి. మా జైభూమి తరపున కూడా అందరికి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులైతే ఏంటి, ప్రముఖులైతే ఏంటి, ఆదోని జిల్లాగా చేసి అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని మా యొక్క విన్నపము. లేదంటే మేము క్వశ్చన్గా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంటాము, అది చివరి వరకు కూడా వెళ్తుంటాము. ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి ఒక్క పర్సనల్ విషయాలు వెళ్తున్నారు. బట్ పర్సనల్ విషయాలు అందరికి ఉంటాయి, బట్ ఎవరు వెళ్ళరాదు. ఏదున్నా సామాజికంగా వెళ్ళేలాగా చూసుకోవాలి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు ఎం సురేష్ బాబు, ఆదోని జైభూమి ప్రెసిడెంట్. నేను ప్రెజెంట్ చోళా హౌసింగ్ ఫైనాన్స్ లో డిప్యూటీ ఆఫీసర్ గా పనిచేస్తాను. జై భీమ్.